Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింది నంబర్ని సంప్రదించండి. పెనుమంట్ర మండలం మార్టేరుకు చెందిన ఉందుర్తి కుమారి గత 8 నెలల క్రితం నకిలీ ఏజెంట్ల మాయమాటలతో మస్కట్ దేశం వెళ్ళింది. అయితే అక్కడ ఆమె కొంతమంది షేక్లో అక్కడ అమ్ముడుపోయిన తర్వాత తెలియడంతో అక్కడ నుంచి తప్పించుకుని ప్రస్తుతం మస్కట్లో బయట తిరుగుతూ ఉంది. అయితే తను ఇండియాకు రప్పించాలని ఇప్పటికే అనేక సార్లు వేడుకుంది. అక్కడ నుంచి వీడియోలు కూడా రిలీజ్ చేసింది. తమ కుటుంబ సభ్యులు అయితే మార్టేరుకు సంబంధించి మార్టేరులో ఉన్న తన అన్నయ్య, తన కుమారి వాళ్ళ అమ్మ ఇక్కడ వీరు భయాందోళన చెందుతున్నారు. గత కొన్ని రోజుల క్రితమే భీమవరం కలెక్టరేట్లో ఫిర్యాదు చేసాము, మరొకసారి వెళ్ళాము, 2 సార్లు ఫిర్యాదు చేసాము. అయినా ఇప్పటికీ ఆమెకు సంబంధించిన సమాచారం ఏమీ మాకు అందలేదు. అంతేకాకుండా తన ఫోన్ ఎవరైతే కుమారి ఉందో తనకు సంబంధించిన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో భయభ్రాంతులకు గురవుతున్నాము. మా చెల్లికి సంబంధించి ఆచూకీ తెలిపి స్వదేశానికి తీసుకురావాలని అయితే కుమారి సోదరుడు కోరుతున్నారు. ప్రస్తుతం ఆయన ఉన్నారు. మీరు 2 సార్లు కలెక్టరేట్కి వెళ్ళారు కదా, ఏం చెప్పారు? అదే మన పంపించామండి, పంపించామండి. అధికారులకు తెలియపరిచాము. ఇంకా 3 రోజులు అధికారులకు తెలియపరిచాము. 3 రోజుల్లో స్పందన వస్తుంది అన్నారండి. ఇంతవరకు మా చెల్లి ఇంకో వారం రోజుల నుంచి అలా ఫోన్ చేయట్లేదండి. ఇప్పుడు మాకు కంగారుగా ఉందండి. ఆ పిల్ల అలా ప్రాణాలతో ఉందో లేదో మాకు కుటుంబం అంతా భయంకరంగా ఉందండి. ఏంటంటే మాకు స్పందన ఇంతవరకు రాలేదు. అధికారుల ద్వారా కానీ మాకు ఏమీ స్పందన రాలేదండి. ఆ పిల్ల మాకు సురక్షితంగా ఇండియా పంపించమని కోరుచున్నామండి. అధికారులని అందరిని కోరుచున్నామండి. అంటే మీతో లాస్ట్ ఎప్పుడు మాట్లాడింది మీ చెల్లి? మా చెల్లి లాస్ట్ నుండి మంగళవారం 13వ తారీఖు సాయంత్రం నైట్ 10 దాటి మాట్లాడిందండి. వైపు నుంచి అండి నెట్ బ్యాలెన్స్ అయిపోయిందంటండి. అక్కడి నుంచి ఫోన్ రెస్పాండ్ లేదండి అసలేని. అక్కడి నుంచి మాకు ఫోన్ చేస్తుంది, మాకు ఫోన్ చేస్తలేదండి. మాకు కంగారుగా ఉందండి. ఏంటంటే ఇంతవరకు అధికారులు స్పందన మాకు ఏమీ రాలేదండి సార్. ఇప్పుడు వరకు మాకు చాలా కుటుంబం అంతా ఫ్యామిలీ. కలెక్టరేట్కి వెళ్ళారు కదా, అక్కడ అధికారులు ఏం చెప్పారు? మీ దగ్గర ఎటువంటి వివరాలు తీసుకున్నారు? కలెక్టరేట్ గారు అండి వెళ్ళామండి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామండి. 2 ఫారాలు ఇచ్చారండి. అది విజయవాడ పంపించాము, అధికారులకు తెలియపరిచాము. రెండోది అది అమలాపురం ఎస్పీ గారికి యాక్షన్ తీసుకోమని మన ఎవరో ఏజెంట్ గారిని చుట్టుగొల సేకరణ అండి, తర్వాత ప్రసాద్ గారిని మీద ఏజెంట్ల మీద యాక్షన్ తీసుకోమని ఎస్పీ గారు, సిఏ గారిని పేపర్ పంపించామన్నారండి. ఆ రోజునే కలెక్టర్ గారి నుంచి వచ్చినట్టు బయటకు వచ్చినప్పటికండి అలాగా పంపించారండి. ఇలాగా ఎస్పీ గారు నాకు మాట్లాడారండి. ఇంటికి వెళ్ళారంటండి. ఏజెంట్ గారు ఇంటికి వెళ్తే ఏజెంట్ గారు వాళ్ళ ఎస్పీ గారితో మాట్లాడారండి. ఫోన్ చేసి మాతోటి ఎలా మాట్లాడుకున్నారు, ఏంటమ్మా ఏం జరిగిందంటే ఈ విషయం చెప్పానండి. సరే ఆ విషయం పక్క పెట్టి ముందు ఆ అమ్మాయిని పాస్పోర్ట్ ఎవరి దగ్గర ఉందంటే పాస్పోర్ట్ భాస్కర్ దగ్గర ఉందా అన్నారండి. భాస్కర్ దగ్గర ఉంటుంది. భాస్కర్ దగ్గర తీసుకొని మీరు ముందు 2 రోజుల్లో ఆ పిల్లని ఇండియా రప్పించండి. మీరు పంపించకపోతే మటుకి చాలా సీరియస్గా ఉంటుంది మ్యాటర్, ఇది కలెక్టరేట్ దాకా వెళ్ళిందని చెప్పేసి సార్ మాట్లాడారండి. ఎస్పీ గారు సారు, అమలాపురం అండి ఎస్పీ గారు అండి సార్ మాట్లాడారండి. మాట్లాడితే అప్పుడు సరే అని పంపించేస్తాను సార్ అన్నారండి. ఈ లోపల మా చెల్లి మటుకి ఎంబెస్సీ మటుకి సోమవారం వెళ్ళిందంటండి. అక్కడ నేను అది వెళ్తే అండి అక్కడ కాగితాలు కోర్టుకు పంపించాము. కోర్టుకి వెళ్ళి డబ్బులు 10 రియాలు కట్టి కాగితాలు తెచ్చుకోమారండి. ఆ రోజు మంగళవారం సాయంత్రం ఫోన్ చేసినారు మా చెల్లి చేస్తే అక్కడి నుంచి నా దగ్గర డబ్బులు లేవు, రూపాయలు లేదు, తింటాక లేదు, తిండి లేదు, ఏమీ లేదు, నేను మలమల మాడిపోతున్నాను, నాకు నా భవిష్యత్తు ఏంటి, ఇండియా వస్తాను రాలేను, నాకు చలి జ్వరం వచ్చేసింది, చలిపోపలు వచ్చేసింది, కాలు చేతులు లాగేస్తున్నాయి, తోలాట వచ్చేస్తుంది, తల తిరిగేస్తుంది, పడిపోతాను, నాకు నా ప్రాణం ఎలా ఉంటుంది, ఇండియా వస్తానో రాలేని భయంకరంగా తోటండి ఏడుతో మాట్లాడండి. రాత్రి మంగళవారం సాయంత్రం మాట్లాడిందండి సార్. అప్పటి నుంచి ఇప్పుడు వరకు మాకు ఫోను లేదు, ఏమీ లేదంటే మాకు ఏమీ అధికారుల ద్వారా ఏమీ స్పందన లేదండి సార్. మాకు మా చెల్లిని సురక్షితంగా మా ఇండియా పంపించమని కోరుచున్నాం సార్. నమస్తే అండి. అంటే ఇప్పుడు ఆమె ఎక్కడుంది అసలు? ఫోన్ కలవట్లేదు. మరి ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడుంది అసలు? ఆ అమ్మాయి అండి ఇండియా ఎంబెస్సీలో నుంచి పగలమే ఎంబెస్సీలో ఉంటుంది, అదే పార్కులో ఉంటుందండి. అక్కడి నుంచి 8 కిలోమీటర్లు 12 కిలోమీటర్ల దూరంలో బట్టలు గట్ట పెట్టుకుని బట్టలు తెచ్చుకుంటాక అక్కడికి వెళ్తుంది నడుచుకుంటా అండి. అక్కడ ఆ చుట్టుపక్కల అండి పోలీసులు కానీ ఎవరు ఉండట్లేదంటే పార్కులు ఉండదు, అక్కడ ఉండదు, వెళ్ళిపోమని తరిమేస్తున్నారంటే ఆ పిల్ల అక్కడి నుంచి అలాగా చుట్టుపక్కల అక్కడ రోడ్ల మీద అక్కడ తిరుగుతుందండి. ఆ పిల్లకి తినటానికి తిండి లేక తాగుతాకి టీ తాగితే 60 రూపాయలు అంటండి. ఆ పిల్ల దగ్గర రూపాయి లేదండి. మలమల మాడిపోయి ఆ పిల్ల చాలా ఇబ్బందులు, ప్రాణాలతో ఉందో లేదో మా కుటుంబం అంతా మేము భయంగా ఏడుతున్నామండి. మీరు మాకు న్యాయం చేయవలసింది కోరుచున్నామండి. ఇప్పటికే కలెక్టరేట్కి సంబంధించి 2 సార్లు ఫిర్యాదు చేసాము. అయితే అధికారులు కూడా
తీసుకువస్తామని కూడా చెప్తున్నప్పటికీ తనకు సంబంధించి మొబైల్ ఏదైతే ఉందో అక్కడ స్విచ్ ఆఫ్ అవడంతో వీరికి కుమారికి ఉన్న సంబంధాలు అయితే తెగిపోయాయి. అధికారులు స్పందించి కాస్త తమ చెల్లెలను వెంటనే స్వదేశానికి రప్పించాలని అయితే వీరు కోరుతున్నారు. అసలు ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతానికైతే వీరైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ చెల్లె తమ కుమార్తె యొక్క ఆచూకీని కనుగొని స్వగ్రామానికి తీసుకొచ్చే బాధ్యత అధికారులు చూపాలని అయితే వీరైతే ప్రాధాయపడుతున్న పరిస్థితి నెలకొంది. వీడి జనశేఖర్తో మన సార్టీ పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు నుంచి. నమస్తే అండి, నేను ఉందుర్తి కుమారిని అండి మాట్లాడుతున్నాను. మస్కట్ నుంచి అండి. ఏజెంట్ల ద్వారా మోసపోయానండి. నేను మస్కట్ సెప్టెంబర్ 12వ తారీఖున వచ్చానండి. సెప్టెంబర్ 12వ తారీఖు వస్తే నన్ను లక్ష్మణ్ ఆవిడ నన్ను తీసుకెళ్ళండి అరబీ వాళ్ళ ఇంట్లో నన్ను పెట్టిందండి. పనికి పెడితే అరబీ వాళ్ళ ఇంట్లో పెద్ద వంటకు పెట్టేశారండి. నేను చేయలేను అని నేను చెప్పానండి. చాలా పెద్ద వంట, గిన్నెలు గట్ట దించలేకపోతున్నాను అని ఆవిడ చెప్పాను. ఆవిడ ఇదిగో తీసుకొస్తున్నాను, మనిషిని తీసుకొస్తున్నాను అన్నది. కానండి కనీసం నన్ను మార్చలేదు. 2 నెలలు 15 రోజులు చేశాను. నాకు 2 నెలల జీతం కూడా పురాగ్గా ఇవ్వలేదు, కొంచెమే ఇచ్చారు వాళ్ళు. ఎత్తేనండి మళ్ళీ తీసుకెళ్ళండి వేరే వాళ్ళ ఇంట్లో పెట్టింది. వేరే వాళ్ళ ఇంట్లో పెడితేనేమోండి మళ్ళీ ఆ ఇంట్లోనే పెడితేనండి వాళ్ళకి పాస్పోర్ట్ అవి ఇవ్వలేదంటండి. పాస్పోర్ట్ ఇవ్వకపోతే వాళ్ళ ఇంట్లో నేను చేస్తుండగానండి వాళ్ళు అక్కమ్మ కొట్టించుకుంటానన్నారు. కొట్టించుకుంటే 2 నెలలే గడిచిపోయి తర్వాత మా బాబాయ్ 1300 ఇచ్చాడంటండి. పాస్పోర్ట్ అవి ఇచ్చారు. పాస్పోర్ట్ అవి ఇస్తాయండి. అది నెట్లో చూసుకుంటే బ్లాకిస్ట్ అని వచ్చిందండి. ఏజెంట్ల నిర్లక్ష్యం వల్ల నేను మోసపోయానండి. దేశం వచ్చి అది బ్లాకిస్ట్ అని వచ్చేటప్పటికండి బాబా మామ కూడా నన్ను వెళ్ళిపోమని టార్చర్ పెడతాం. నీకు అక్కమ్మ లేదు, బత్తాక లేదు, ఏమీ లేదు, వెళ్ళిపోవని అంటే నేను అలాగే 8 నెలలు చేశానండి. 8 నెలల డబ్బులు కూడా నాకు ఇవ్వలేదు. నీకు అన్నం పెడుతున్నాను, నేడిచ్చాను, మా దేవుని తెలుసుకున్నారండి. అలాగంటే అండి నేను చేశాను, చాలా ఓపికగా చేశానండి. నాకు చూస్తే చిన్నపిల్లలు 3 పిల్లలండి. మా ఆయన గారు చూస్తే నన్ను విడిచిపెట్టేశారు. మరి నాకు 3 పిల్లలు, చిన్నపిల్లలండి. నాకు ఉంటాక నీడ కూడా లేదు. మా నాన్నగారు చూస్తేనేమోండి మా నాన్నగారు చనిపోయారని దేశం వచ్చానండి. ఏజెంట్ల చేతిలో నేను ఎలా మోసపోయాను. తర్వాత నన్ను పనికెట్టారు కానండి. పనికాడ ఇంత చాలా టార్చర్ పెట్టారండి. భోజనం లేదు. ఆవిడ నన్ను కొడతాకు వచ్చింది డబ్బులు అడిగానని. నీ ఏజెంట్లో నేను పట్టించుకోవట్లేదని అడిగారండి. తర్వాత మా బాబాయ్కి అడ్రస్ పెట్టారు కానీ అడ్రస్ ద్వారా నేను మా బాబాయ్ని తీసుకుని వెళ్ళాను. నా ఫుల్ అడ్రస్ పెట్టలేదు. మా బాబాయ్ నేను తిరిగి ఇంటికి వచ్చేసి మా బాబాయ్ నా మీద చాలా యుద్ధం చేసి కొడతాకి వచ్చేసాడండి. తర్వాత మా మేడం అన్నాను 8 నెలలు చేశాను, నేను పిల్లలకి ఏం కట్టుకోను, నేను మీ ఇంట్లోనే చేస్తున్నాను కదా మామ, నాకు డబ్బులు మేడం అని అంటే నీకు తిండి ఎడుతున్నాను, ఉంటాక నేడుతున్నాను అని అన్నారండి. కానీ నాకు డబ్బులు ఇవ్వలేదు. మేడం ఎప్పుడైతే నేను కొట్టి పీకట్టుకుపోయిందో నాకు భయం వేసి ఇంట్లో నుంచి నేను పారిపోయి ఎంఎస్కి అప్లై చేసుకున్నాను. కాగితాలండి వాళ్ళు కాగితాలు అప్లై చేసుకుంటే వాళ్ళు రూమ్ ఇవ్వలేదు. ఎడారిలో నేను సముద్రం కాడ ఉన్నాము. ఇది సాత్యలకురుం ఈ ఏరియా అయితే సాత్యలకురుం అంటున్నారండి. ఇది 8 కిలోమీటర్లు ఉందండి పార్కు. ఈ పార్కులో విడిచిపెట్టేశారు. నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. నేను వాళ్ళు అరుగుండే అక్కడ కూర్చొని ఉన్నారు. జనం 10 మంది దాకా ఉన్నారండి. ఏజెంట్ల నిర్లక్ష్యం వల్ల నేను బయటకు వచ్చేసానండి. ఇక్కడ చూస్తేనేమో అండి జ్వరం అండి, నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది, జ్వరం అండి. కానీ నా వీడియో చూస్తున్న వారు నన్ను సేవ్ చేసి నా కుటుంబ సభ్యులకి దగ్గరికి చేరాలని నేను అనుకుంటున్నానండి. హెల్ప్ చేయండి. కానీ నన్ను చాలా కష్టాలు పెట్టేశారు దేశం వచ్చాకండి. ఏజెంట్లు అండి, కేవలం ఏజెంట్లు. లక్ష్మి గారు తీసుకెళ్ళి భాస్కర్ గారికి ఇచ్చింది. నేను భాస్కర్ గారు తీసుకెళ్ళామండి ఎవరో లయ మేడంకి ఇచ్చారండి. లయ మేడం ఏమో ఉమానాథన్కి 1300కే 1500కి అమ్మేసుకున్నారండి. నన్ను ఎవరో పట్టించుకోలేదండి. నేను వచ్చేప్పుడే 13 రోజులు అయిపోతుంది. ఆహారం లేదు, నిద్ర లేదండి. ఎవరైనా రొట్టె ముక్కలు ఇస్తుంటే నేను తింటున్నాను. నాకైతే టైఫాయిడ్ జ్వరం అండి, హెల్త్ ప్రాబ్లము, చాలా నీరసంగా ఉందండి. సహాయం చేయమని అడుగుతున్నానండి. For latest updates on India Pakistan, download our TV Live app.